గోషామహల్ బాద్షా ఎవరో? గోషామహల్ నియోజకవర్గం ప్రస్తావన వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగే గుర్తొస్తారు. బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ గత 2 సార్లుగా ఓటమే లేకుండా దూసుకుపోతున్నారు. అలాగని ఈ సెగ్మెంట్ లో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని కాదు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. అయితే గత 2 సార్లు బీజేపీ హవా నడుస్తుండటంతో ఈ పార్టీలు కొద్దిగా వెనకబడ్డాయి. ఇక ఈసారి కూడా బీజేపీ నుంచే హ్యాట్రిక్ కొట్టేందుకు రాజాసింగ్ చూస్తుంటే రెండోసారి ఈ సెగ్మెంట్ ను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తాతహలాడుతోంది. అలాగే అధికార పార్టీ కూడా ఈసారి ఎలాగైనా గోషామహల్లో గులాబీ జెండా పాతాలని పట్టుదలగా ఉంది. దీంతో రాజాసింగ్ ఇలాఖాలో ఈసారి తడాకా చూపేదెవరు? గ్రేటర్ పరిధిలో అత్యంత కీలకమైన గోషామహల్లో ఈసారి గెలుపు జెండా ఎగరేసేదెవరు? సస్పెన్షన్ నుంచి బయటపడిన రాజాసింగ్ హ్యాట్రిక్ విన్ కొట్టగలరా, లేక ఇక్కడి ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పిస్తారా? గోషామహల్ పొలిటికల్ డెమోగ్రఫీ. హైదరాబాద్ రాజధాని నగరంలోని 15 నియోజకవర్గాలలో గోషామహల్ ఒకటి. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో మహారాజ్ గంజ్ గా ఉన్న ఈ ప్రాంతాన్ని గోషామహల్ గా మార్చారు. ఇది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాగం. ఈ నియోజకవర్గం పరిధిలో హైదరాబాద్ కార్పొరేషన్లోని 14, 20, 21 వార్డులతో పాటు 13వ వార్డులో కొంత భాగం ఉన్నాయి. ఇక గోషామహల్ హైదరాబాద్ సిటీలోనే ఉండడంతో ఇది అటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చాలా కీలకంగా మారింది. గోషామహల్ ఎందుకంత స్పెషల్? గోషామహల్ రాజధాని నగరంలో హోల్సేల్ వ్యాపారాలకు సెంటర్ పాయింట్ గా ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో 6 గ్రేటర్ హైదరాబాద్ డివిజన్లు ఉన్నాయి. అవి బేగం బజార్, గన్ ఫౌండరీ, జాంబాగ్, గోషామహల్, మంగళహాట్, దత్తాత్రేయ నగర్. ఇక రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల ఆఫీసులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంటాయి. అందువల్ల గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ హైదరాబాద్ కు హార్ట్ లాంటిదని చెప్పొచ్చు. అందుకే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పార్టీలన్నీ తెగ పోటీ పడుతుంటాయి. సమస్యలు. గోషామహల్ నియోజకవర్గంలో ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలే ఎక్కువ. గ్రేటర్ పరిధిలో నియోజకవర్గం కావడంతో ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం, అభివృద్ధి కనిపించకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. దానికి తోడు వ్యాపారులు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ట్యాక్సులతోనూ ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలని, తమ సమస్యలు తీర్చగలిగే ఎమ్మెల్యే కావాలని గోషామహల్ ఓటర్లు కోరుకుంటున్నారు. హ్యాట్రిక్ రేసులో రాజాసింగ్. గత 2 ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజాసింగ్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. 2014లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజాసింగ్ తొలిసారి గోషామహల్ స్థానాన్ని గెలుచుకున్నారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ఎం ముఖేష్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల ఆధిక్యతతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం విశేషం. అయితే గతేడాది మొహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం కావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. దీంతో గోషామహల్ నుంచి ఇక రాజాసింగ్ పోటీ చేసే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ తొలి లిస్ట్ లోనే రాజాసింగ్ ను గోషామహల్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ విన్ కోసం రాజాసింగ్ రెడీ అవుతున్నారు. రాజాసింగ్ మైనస్ పాయింట్స్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇక్కడ అభివృద్ధి పెద్దగా చేయకపోవడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. హిందూ పాలిటిక్స్ చేయడం, తరచూ వివాదాల్లో చిక్కుకోవడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు రావడం, పార్టీ నుంచి సస్పెండ్ కావడం రాజాసింగ్ కు ప్రతికూల అంశాలుగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అందులో మొత్తం 119 స్థానాల్లో 115 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించలేదు. ముఖ్యంగా గోషామహల్ నుంచి బీజేపీ ఎవరిని బరిలో దించుతుందో తెలియకపోవడంతో ఈ స్థానాన్ని ఎంఐఎం కు ఇవ్వాలా లేక తమ అభ్యర్థినే బరిలో దింపాలా అనే డైలమాలో బీఆర్ఎస్ కనిపించింది. అయితే ఇప్పుడు రాజాసింగ్ నే బీజేపీ ఫైనల్ చేయడంతో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా తమ
అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ పార్టీ నుంచి నందకిషోర్ వ్యాస్ బిలాల్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నందకిషోర్ ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఈసారి కాంగ్రెస్ కూడా గోషామహల్ బరిలో బలమైన అభ్యర్థినే బరిలోకి దించింది. న్యాయవాది, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మోగిళ్ల సునీతకు గోషామహల్ నుంచి పోటీకి నిలబెట్టింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సునీత గతంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం NSUIలో పనిచేశారు. నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అధ్యక్షురాలిగా, PCC అధికార ప్రతినిధిగాను సేవలందించారు. పార్టీకి విధేయురాలు, కష్టపడే తత్వం ఉన్న నేత కావడంతోనే కాంగ్రెస్ అధిష్టానం ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో గోషామహల్ కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉండేది. ఈసారి కూడా ఒకవేళ ఇక్కడి ప్రజలు బీజేపీని కాదనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారనే టాక్ నడుస్తోంది. సామాజిక సమీకరణాలు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. అలాగే అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు నివసిస్తుండడంతో ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియా అని కూడా అంటారు. గోషామహల్ పరిధిలో మొత్తం 2,82,000 మందికి పైగా ఓటర్లున్నారు. వీరిలో సగానికి పైగా సెట్లర్లే. దాదాపు 1,15,000 వరకు ఉత్తర భారతదేశానికి చెందిన ఈ సెట్లర్ల ఓట్లున్నాయి. అందుకే ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా వీళ్లేనని చెప్పొచ్చు. అందువల్లే ఇక్కడి ప్రజలు లోకల్, నాన్ లోకల్ ఫ్యాక్టర్ ని పెద్దగా పట్టించుకోరనే చెప్పాలి. ఇందుకు రాజా సింగే పెద్ద ఉదాహరణ. నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన లోధీ వంశస్థుడు రాజా సింగ్. గోషామహల్ పరిధిలో లోధీ వంశస్థుల ఓట్ బ్యాంక్ దాదాపు 30,000గా ఉండడం కూడా రాజా సింగ్ కు కలిసొస్తోంది. ఇంకా మాట్లాడితే వాళ్ల ఓట్ల వల్లే రాజా సింగ్ వరుసగా 2 సార్లు గెలవగలిగారని కూడా అంటుంటారు. ఇక వీళ్లతో పాటు ముస్లిం ఓటర్లు 60,000, క్రిస్టియన్ ఓటర్లు 17,000 మంది, దళిత ఓటర్లు 35,000 మంది, కురుమ యాదవులు 12,000 మంది, ఆర్య వైశ్యులు 5,000 మంది, ఖోజా కమ్యూనిటీ 5,000 మంది, ముదిరాజ్, మున్నూరు కాపులు 6,000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక్కడున్న ముస్లింలు, మిగిలిన ఓటర్లు తమకే ఓటేస్తారని కాంగ్రెస్, BRS, MIMలు నమ్మకంగా ఉన్నాయి. దీంతో ఈసారి టఫ్ ఫైట్ తప్పదనిపిస్తోంది. హ్యాట్రిక్ కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంటే పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలెట్టేసింది. ఇక కొరకరాన్ని కొయ్యగా మారిన గోషామహల్లో ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని అటు BRS, ఇటు MIM తహతహలాడుతున్నాయి. ఈ మేరకు 2 పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మినీ ఇండియాలో మెగా ఇంపాక్ట్ చూపి గోషామహల్ బాద్షా ఎవరు కాబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.